హలో అందరికి సండే అప్డేట్స్ లో ఒక అప్డేట్ అయితే మర్చిపోయాను. అదేంటి అంటే ఇన్విజిబుల్ పవర్ అనేది ఇమాన్యుల్ ఎవరికి ఇస్తాడంటే సంజన గారికి ఇస్తాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే 1 వీక్ మొత్తం ఎవరితో మాట్లాడకూడదు, వాళ్ళతో ఇంకెవరు మాట్లాడకూడదు అనమాట. ఇది ఇమాన్యుల్ లో ఎనిమిది సంజనాకి ఇచ్చాడు. ఇది గుడ్ థింగ్ అని చూద్దాం ఎలా వర్కౌట్ అవుద్దో. అలాగే పిఠాపురం అంకుల్ వచ్చి పవన్ కళ్యాణ్ అండ్ తనూజ గురించి మాట్లాడాడు కదా, దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ని ఇస్తుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. ఇంకా విషయానికి వస్తే చాలా మంది పిఠాపురం అంకుల్ వచ్చి అలా మాట్లాడేదాన్ని చాలా మంది రివ్యూస్ తప్పు పడుతున్నారు. ఎందుకు తప్పు పడతారు? ప్రతి ఒక్కరికి ఇన్పుట్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి ఆడియన్స్ తో చాలా మందికి చెప్పించారు. బర్నీ గారు 2-3 వీక్స్ బాగా ఆడారు, ఆ తర్వాత బాండింగ్స్ పేరుతో కింద పడిపోతున్నారని ఒక ఆడియన్ వచ్చి చెప్పి మిమ్మల్ని మేము ఇలా చూడాలనుకోవట్లేదు, మీ ముందు ఇంకోటి కోరుకుంటున్నామని బర్నీ గారికి డైరెక్ట్ హింట్ ఇచ్చారు. అది తప్పు కాదా? అలాగే సుమన్ శెట్టి గారికి మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మీరు చాలా క్యూట్ గా మంచిగా బిహేవ్ చేసుకుని ఆడుతున్నారు అని వాళ్ళకైతే ఇన్పుట్స్ ఇచ్చారు. అది కాదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనుజ విషయంలో వీళ్ళిద్దరి మధ్యన చిన్నపాటి డిస్కషన్స్, కొన్ని కన్ఫ్యూజన్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఆ పిఠాపురం అంకుల్ వచ్చి దాన్ని ఫుల్ గా క్లారిఫై చేసేసాడు అనమాట. అంటే ఏంటి అంటే ఎలా అవుట్పుట్ బయటకు వెళ్తుంది, ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్స్ వచ్చి ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది, ఇలా చేతులు పట్టుకోవడం ఇవన్నీ రాంగ్ వేలో వెళ్తున్నాయని చెప్పగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు మంచిగా, కానీ వాళ్ళ మైండ్ లో ఒక థాట్ అయితే ఉండిపోయింది. మీరు బాగా గమనిస్తే తనూజ అక్కడ బెడ్ మీద పడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ చెయ్యిని పట్టుకోవడానికి కూడా చాలా సార్లు ఆలోచిస్తాడు, చాలా భయం మీద ఉంటాడు అనమాట. ఎందుకు అంటే అది బయటికి ఏ విధంగా వెళ్తుంది, నేను బ్యాడ్ అయిపోతున్నానా గుడ్ అయిపోతున్నానా, అక్కడ ఉన్న బంధాన్ని వీడలేక తన ఫీలింగ్స్ ని బయట పెట్టలేక కన్ఫ్యూజన్ లో ఉన్నారు వీళ్ళిద్దరూ. సో బిగ్ బాస్ ఏం చేసింది అంటే, ఎప్పుడు ఒక అప్డేట్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలన్నా, ఒక ఆడియన్ ఏదైనా చెప్పాలన్నా డైరెక్ట్ గా చెప్పించారు. ఫస్ట్ బిగ్ బాస్ టీమ్ కి చెప్తారు, వాళ్ళు చెప్పిన తర్వాత అది చెప్పాలా వద్దనేది వాళ్ళ నిర్ణయం తీసుకుని బయట నుండి లోపలికి పంపిస్తారన్నమాట. సో ఈ పిఠాపురం అంకుల్ విషయంలో కూడా ముందు పిఠాపురం అంకుల్ కనుక్కుంటారు ఏం చెప్తారని, అదే వాళ్ళకి ఇస్తారు. ఎందుకు అలా ఇచ్చారు, దీనికి ముందు 2 వారాలు ఏమైంది, వాళ్ళిద్దరి మధ్యన పెంట పెట్టాలని చూసి తనూజాకి ఏవో వీడియోలు చూపించడం, పవన్ కళ్యాణ్ కి తనూజాకి బ్యాడ్ చేసినట్టు కొన్ని మాటలైతే మాట్లాడారు. కానీ ఎందుకు ఈ వారం వాళ్ళిద్దరిని కలపాలని ట్రై చేశారు అంటే, డామ్ షూర్ బిగ్ బాస్ కలపాలని ట్రై చేసింది. ఎందుకంటే ఆడియన్స్ లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేది కొంచెం మంచిగా వెళ్తుంది, క్యూట్ గా వెళ్తుంది. డెమోన్ పవన్ రీతు లవ్ స్టోరీ కంటే వీళ్ళిద్దరిది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. ఏమవుతుంది ఏం జరుగుతుందని చాలా మందికి ఇదిలా ఉంది. సో అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ భయపడుతున్నాడు, ఓటింగ్ లో సేవ్ అవుతానా లేదని భయపడుతున్నాడు. అందుకే ఫస్ట్ సేవ్ చేశారు, తనకు అక్కడ బలం ఇచ్చారు. సో వీళ్ళిద్దరి మధ్యన ఆడియన్స్ లో మంచిగానే ఉంది, మీరిద్దరూ మీకు నచ్చినట్టు ఉండండి. తనూజ ఓవర్ థింక్ చేసి పవన్ కళ్యాణ్ చిన్న చూపు చూడడం కానీ, పవన్ కళ్యాణ్ కూడా తనూజ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు ఏమైనా చెప్పాలంటే అవన్నిటికీ క్లీన్ షీట్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, తన ఒపీనియన్ ఏంటి, ఎలా చెప్పాలి ఏంటి చెప్పాలి అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు తనూజకి. సో తనూజ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తే చెయ్యాలి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ ఇంకే బాండింగ్ కానీ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంది. సో అది మనకు చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, వాళ్ళిద్దరిని కలిపేయాలి, ఇంకెళ్ళిద్దరి మధ్య ఎటువంటి డౌట్స్ ఉండకూడదు అనే ఒపీనియన్ తో అయితే ఈ ఉద్దేశంలో బిగ్ బాస్ వచ్చింది. సో ఇది గుడ్ థింగే, వాళ్ళిద్దరి ఆట కూడా చాలా మంచిది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళ క్లీన్ షీట్ అయితే వచ్చేసింది. మరి ఏ ప్రాబ్లం ఉండదు, ఇంకా వాళ్ళిద్దరికి తిరుగులేదు. అది ఏ బాండింగ్ అవని, ఫ్రెండ్షిప్ అవని, ఇంకేది అవని, దానికైతే మరి తిరుగులేదనమాట. మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను. కానీ వీళ్ళిద్దరికి ఆపోజిట్ గా ఎవరు వెళ్తారంటే ఇమాన్యుల్ కావాలనే ఈ ఎపిసోడ్ లో కొంచెం నెగిటివ్ చేశారు. నెగిటివ్ అంటే కావాలని కాదు, తను చేసిన తప్పే, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, దాని పాయింట్స్ తీసుకొచ్చి నాగార్జున సార్ అయితే నెగిటివ్ చేశారు. ఎందుకు అంటే తనూజ విషయంలో రైవలరీ పెట్టుకోవాలని ఇమాన్యుల్ చూశాడు ఎప్పుడు, నామినేషన్ ముందు. ఆ తర్వాత ఎప్పుడైతే అర్జున్ అండ్ అమర్ వచ్చి క్లియర్ గా చెప్పేశారో తనూజకి మంచి ఫాలోయింగ్ ఉంది, టాప్ లో ఉంది అనగానే ఇమాన్యుల్ కి మైండ్ లో వెలిగిపోయింది, నేనే తనకి ఎక్కువ లీనియన్స్ ఇచ్చాను, ఎక్కువ నేనే లేపాను, మళ్ళీ ఇప్పుడు తనతో నేను నెగిటివ్ అవుతుంటే, తనతో గొడవలు పెట్టుకుంటే నేను నెగిటివ్ అవుతున్నానని మళ్ళీ వెళ్ళి కలిసిపోయాడు. సో ఆ రోజు ఇమాన్యుల్ నామినేట్ చేస్తానని చెప్పి ఈ రోజు ఎపిసోడ్ లో మాట మార్చాడు. ఎక్కడంటే, నేను తనూజ నామినేషన్ లో ఉండడం నాకు ఇష్టం లేదంటే, నాగార్జున సార్ సంజన ఉండడం నీకు ఇష్టం అని అంటే లేదు అంటాడు. మరి సంజనానికి నామినేట్ చేస్తా సీట్ ఇస్తావా అంటే ఇవ్వను అంటాడు. మరి తనూజని నామినేట్ చేస్తా సీట్ ఇచ్చాడు, మరి సంజనాన్ని నామినేట్ చేస్తాను ఇవ్వను అంటే అక్కడ మాట మార్చినట్టే కదా. అలాగే ఎప్పుడైతే చచ్చిపోయిన మొక్కను నీళ్ళు పోసి పెంచుతున్నావు అని ఎప్పుడైతే తనూజని అన్నాడో, ఆ విషయాన్ని బిగ్ బాస్ వాళ్ళిద్దరి మధ్యన గట్టి గొడవలు పెట్టడానికి ట్రై చేసింది అనమాట. సో ఇప్పుడు ఇమాన్యుల్ తెలుగుగా ఆలోచించి రైవలరీ పెట్టుకుని ఆ పాయింట్ కంటిన్యూ చేస్తుంటే బాగుంది. కానీ అక్కడ ఇమాన్యుల్ ఏం చేశాడంటే మళ్ళీ సేఫ్ గేమ్ ఆడి, నాకు తనూజ మీద ఎటువంటి ఒపీనియన్ అలాంటిది లేదు, సో నేను ఒక పాయింట్ ఏమంది నామినేట్ చేయలేదు, మొత్తం పవన్ కళ్యాణ్ మీద రుద్దేశాడు అనమాట. సో ఇక్కడ ఇమాన్యుల్ సేఫ్ గేమ్ అనేది బయటపడింది. అదే కానీ ఇమాన్యుల్ నిజంగా తనూజని చేయాలని ఉంది, తన మిస్టేక్స్ ఉన్నాయి, సో ఇలా జరిగింది అలా జరిగిందని బాత్రూమ్ లో జరిగిన కన్వర్జేషన్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పుంటే ఇమాన్యుల్ హీరో అయ్యేవాడు. కానీ ఇమాన్యుల్ జడిసిపోయి సేఫ్ గేమ్ అయితే వచ్చేసాడు. ఇది టూ బ్యాడ్ అనమాట. ఇలాంటి గేమ్ ఆడితే అక్కడ వర్కౌట్ అవ్వదు. చూద్దాం. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ సో మచ్.